శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రమైన లేపాక్షిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తోడబుట్టిన సొంత అన్నపైనే దాడి చేసి హతమార్చాడు. ఈ మేరకు నిందితుడు తలారి అశ్వత్థప్పను హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్రలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటనకు సంబంధించి సిఐ జనార్దన్ తెలిపిన వివరాల మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు తలారి అశ్వత్థప్ప తన సోదరుడు రామంజనప్పను వ్యక్తిగత వివాదాల కారణంగా హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. మార్చి 30వ తేదీ రాత్రి లేపాక్షి గ్రామంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని కోపంతో తన అన్న రామంజనప్ప తలపై బండరాయితో మోది అనంతరం మిద్దెపై నుంచి కిందకి తోసేసి హతమార్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు బాధితుడి భార్య రాధ లేపాక్షి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హిందూపురం సబ్ డివిజన్ అధికారి కె మహేష్ ఆధ్వర్యంలో నిందితుడు తలారి అశ్వత్థప్పను లేపాక్షి మండలం కల్లూరు క్రాస్ వద్ద తనతో పాటు లేపాక్షి ఎస్ఐ నరేంద్ర, ఇతర సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులోని ముద్దాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ గారు మరియు డీఎస్పీ గారు అభినందించారని సిఐ జనార్దన్ తెలిపారు. లేపాక్షి మండలంలో పాతూరులో జరిగిన గొడవల్లో 30 తేదీ 3/2020 రాత్రి 10 గంటలప్పుడు అన్నదమ్ములైన అశ్వత్థప్ప, రామాంజనేయులు ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో అశ్వత్థప్ప వాళ్ళ అన్న అయినటువంటి రామాంజనేయుల్ని కొట్టి మెట్లపై నుంచి దొబ్బడం జరిగింది. ఆ దొబ్బితే ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో హిందూపురం చేర్చడం జరిగింది. హిందూపురం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దానిపై లేపాక్షి క్రైమ్ నంబర్ 52/25 కేసు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు అశ్వత్థప్ప ముద్దాయినటువంటి మర్డర్ కేసు ముద్దాయినటువంటి అశ్వత్థప్పని కల్లూరు క్రాస్ నందు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము హిందూపూర్ జేఎఫ్సీఎం గారి వద్ద హాజరుపరచడం జరుగుతుంది. నమస్కారం.